హాయ్ అందరికి నమస్కారం. జగన్ అన్నయ్య తోక ముడిచాడా? ఇప్పుడు అదే చర్చ జరుగుతూ ఉంది. టాక్ ఆఫ్ ద టౌన్. అవును, స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయబోవట్లేదు అని చెప్పేసి ప్రకటన చేశారట. ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయట్లేదు అంటే పార్టీ గెలవదని ఆయన ఆల్రెడీ చేతులెత్తేశారా? వాళ్ళు చెబుతున్నది ఏంటంటే అరాచకంగా వీళ్ళు ఎన్నికలు నిర్వహిస్తారు కాబట్టి మేము పోటీ చేయమని ఒక క్లాజ్ ఏదో పెట్టబోతారు వాళ్ళు, అంతే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తరచూ చెప్తా ఉంటారు, ఏం విత్తామో అవే కోసుకుంటామని చెప్పేసి. ఇప్పుడు ఆయన విత్తింది ఏంటంటే అరాచకం అనే ఒక విత్తనాన్ని విత్తాడు. ఇప్పుడు రేపు పొద్దున అదే మనం కోసుకోవాలన్న భయం, అరాచకం జరుగుతుందని కాదు. సో అతను ఆల్రెడీ భయపడిపోయాడు. అసెంబ్లీలో ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు గారిని నీచంగా అవమానించాడు. అవమానిస్తే లిటరల్లీ ర్యాగింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని దారుణం చెప్పుకోవడానికి కూడా మనకి మనసు రాదు. భువనేశ్వరమ్మ గారిని ఇలాగ వాళ్ళని అవమానాలకు గురి చేశారు. వాళ్ళ 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 క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ఒక ప్రయత్నం చేశారు. అసెంబ్లీ సాక్షిగా, ప్రజాస్వామ్యానికి దేవాలయం అసెంబ్లీ, అలాంటి అసెంబ్లీ సాక్షిగా నీచమైన చర్చ, నీచమైన ర్యాగింగ్ చేశారు వాళ్ళు. చివరికి చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ జీవితంలో తను మీడియా ముందు ఏడ్చిన పరిస్థితి. సో అది విత్తింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ విత్తినప్పుడు ఈసారి అసెంబ్లీకి వెళ్తే ఆయన అదే కోసుకోవాలి కదా, ఆ పండ్లే వస్తాయిగా అని భయం అయింది. సో అసలు అసెంబ్లీకి వెళ్తేగా తెలుస్తుంది, ఆ పండ్లే కోసుకుంటాడా లేకపోతే వేరే పండ్లు కోసుకుంటాడా అని తెలిసేది అసెంబ్లీకి వెళితే కదా. కానీ అసెంబ్లీకి వెళ్లకుండానే ఆయన చేతులెత్తేసిన పరిస్థితి. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తాను అంటాడు. అంటే ప్రతిపక్ష హోదా ఇస్తే అంటే జగన్మోహన్ రెడ్డి ఒక అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయాడు కూడా. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఆయన ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళి ఉంటే, నిజంగా అలా జరిగి ఉంటే ప్రజల్లో ఆయనకి సానుభూతి వచ్చేదిగా. ఈ సానుభూతి స్టార్ ఆ అంశాన్ని ఎందుకు మర్చిపోయారు? నేను ఎందుకు సానుభూతి స్టార్ అన్నానంటే, ఓదార్పుతోటి వాళ్ళ నాన్న మరణాన్ని క్యాష్ చేసుకునేందుకు ఓదార్పు యాత్రతోటి ఓదార్చి ఏళ్ల తరబడి ఓదార్చి సస్టైన్ చేశాడు ఆ సానుభూతిని. గ్రేట్ థింగ్ అది. అందుకే సానుభూతి స్టార్ ఆయన. ఆ సానుభూతి స్టార్ ఇవాళ ఆ సానుభూతి వచ్చే ఒక సువర్ణ అవకాశాన్ని కూడా వదిలేసుకున్నాడు. కాబట్టి ఆయనకు భయం, మనం విత్తిన విత్తు ఇవాళ పండే మనమే కోసుకోవాల్సి వస్తుందేమో అని. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అదే పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆయన విత్తింది ఏంటంటే అరాచక నిర్వహణ. ఎన్నికలు ఎంత అరాచకంగా నిర్వహించాలో అంత అరాచకంగా నిర్వహించారు. అతురక కిషోర్ ఎవరో ఒక అతను ఉన్నాడు. అతను దేవినేని ఉమాని ఇంకొకళ్ళని చంపేయబడు. బుద్ధా వెంకన్న, దేవినేని ఉమా వీళ్ళని మాచర్ల దగ్గర లిటరల్లీ వాళ్ళని హత్యా ప్రయత్నం చేశాడు. కారులో వెళుతుంటే ఇంత పెద్ద దొంగ తీసుకొచ్చి కారులోంచి వాళ్ళని అద్దాల నుంచి కొట్టి వాళ్ళని చంపేయబడు. తగిలితే ఏముందండి, చచ్చిపోరా. సో అందుకే తురకా కిషోర్ ఇవాళ ఆయన విత్తిన విత్తుకి పళ్ళు కోసుకుంటా ఉన్నాడు జైల్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అదే భయం, మనం కూడా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే ఇవే పళ్ళు కోసుకోవాలి కదా మనం. సో మరొక అవమానం అయింది మనకి అంటున్నారు అని వాళ్ళ ఉద్దేశం. అయితే అసలు మీకు జనం సునామీలాగా వస్తారు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారికి అయితే సునామీలా జనం వస్తారు, కంట్రోల్ కూడా చేయలేము, అంత అభిమానస్తులు ఉన్నారు ఆయనకి. అదే సమయంలో ఈయనకేమో అభిమానస్తులు లేరు. ఎవరికి? చంద్రబాబుకి లోకేష్ వెళ్తే 10-11 మందే వస్తున్నారు, వాళ్ళకి అభిమానస్తులే లేరు, మా జగన్కే ఉన్నారు అభిమానస్తులు అని ఆయన చెప్పుకొచ్చారు. మరి అంతమంది అభిమానస్తులు ఉన్నప్పుడు ఎందుకండి మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలకి ఈ రకంగా ప్రభుత్వం ఫెయిల్యూర్స్ అని మీరు గుర్తు చేయొచ్చు కదా. యూరియా అందట్లేదనో, లేకపోతే పథకాలు సరిగా ఇవ్వట్లేదనో, ఇచ్చిన మాట హామీలు నిలబెట్టుకోలేదనో ఏవేవో చెబుతా ఉన్నారు కదా. ఈ పండ్లకి గిట్టుబాటు ధరలు రావట్లేదనో, పంటలకి గిట్టుబాటు ధరలు రావట్లేదనో, ఇలాగ మీరు రకరకాల కార్యక్రమాలు, ఈవెంట్లు నిర్వహించారు కదా. మరి ఆ ఈవెంట్లన్నీ ప్రజల ముందుకు తీసుకెళ్లారు కదా. మరి ప్రజలు మెచ్చి ఓటేస్తారేమో కదా. ఎందుకు మీరు ధైర్యంగా ఎందుకు పాల్గొనలేకపోతున్నారంటే, రప్పరప్పలాడించమన్న జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఎన్నికల్లో పాల్గొంటే రప్పరప్పలాడిస్తుందేమో కూటమి అని చెప్పేసి భయపడ్డట్టున్నాడు, తోక ముడిచాడు. అదే మనము ఏం చేస్తామో అదే తిరిగి వస్తుంది. వాస్తవం అది. మీరేం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు అదే మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ మీరు భయపడుతున్నారు. ఎట్లయితే ఇక ప్రజాస్వామ్యం ఎట్లండి నిలబడుతుంది? నేనైతే ఒక ప్రజాస్వామ్య అభిమానిగా, ప్రజా డెమోక్రసీని ప్రేమించేవాడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం అరాచకంగా కాకుండా నిజాయితీగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడే నిజంగా ప్రజలకు నిజమైన ప్రభుత్వం ఏదో తెలుస్తుంది, నిజమైన నాయకత్వం ఏంటో తెలుస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నా మద్దతు ఉంది.
మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వండి. ఆయన ఎన్నికల్లో పాల్గొనాలి అని చెప్పేసి డిమాండ్ చేద్దాం అందరం కలిసి. నమస్తే.